అందరికీ మరణాతండి. ఈరోజు శనివారము కుటుంబ ఆశీర్వాద ప్రార్థన జరిగించుకున్నాము. లైవ్లో ఏకీభవించేవారు ఎవరైనా ఈ ప్రార్థన అంశాలు అంటే దయచేసి మా కామెంట్ సెక్షన్లో పెట్టాలని మేము కోరుతున్నామండి. ప్రియకు దేవుని స్తుతి చెల్లించుకుని మనం ప్రార్థన చేయించుకున్నాం. ప్రేమ మా ప్రియ పరలోక తండ్రి, పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రం నాయన. మరి ఒక రోజు మాకు దానంగా అనుగ్రహించిన దానకర్త మీకు లేకలేని స్థుతులు చెల్లించుకుంటున్నాం మా దేవ. ప్రతికో రోజు నాయన ప్రతి ఒక్క కుటుంబం కొరకు వారి ప్రార్థనాంశాల కొరకు మేము ప్రార్థన చేయించుండగా మా ప్రార్థనలకు చెయ్యకమని వేడుకుంటున్నాం దేవ. పరిశుద్ధాత్మ దేవ, మీరు ఇక్కడ సంచారం చేయండి, మీ సన్నిధిని బలంగా తెచ్చివేయండి దేవ. దైవజనుల ఆత్మలు పరిశుద్ధ ఆత్మలు ఇక్కడ ఉంచండి, దేవదూతల సంచారం ఇక్కడ ఉంచండి దేవ. నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాము. ఆదరణంత వరకు కేవలం మీరు మాత్రమే ఘనత, కీర్తి, మహిమ, ప్రభావాలు అందుకోనండి. ఆత్మతో సత్యంతో ఆరాధించగల భాగ్యం మాకు అందరికీ దయచేయమని అనేకులు ఈ ప్రార్థనలు ఏకీభవించగల కృపను అనుగ్రహించండి. సమాజంగా కూడి నేను స్థుతించి ప్రార్థించే భాగ్యము ప్రతి ఒక్క సంఘములకు దయచేయమని. ఇలా అక్కడ అతి సమీపం కాబట్టి ప్రతి ఒక్కరిని అన్నది మనుషులు మీ రక్తంతో కడిగి మహిమతో ఆత్మతో నింపి సిద్ధం చేయమని మేఘా సీనుడిగా రాన్న యేసునామమున మీ ప్రార్థన అడుగుతున్నాను పరమ తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుంటూ దేవుని ఆరాధిద్దామండి. తెలుగు కీర్తన నుండి 13వ పాట. స్తుతి చేయారండి రండి సోదరులారా, స్తుతులు చేయారండి. స్తుతుల వెనుక స్తుతులు చేయా, స్మృతి కృతజ్ఞతకు ప్రోను మతి కడకు మోక్షంబు తట్టు మల్లునప్పుడు వెళ్ళగలము. స్తుతి చేయారండి రండి సోదరులారా, స్తుతులు చేయారండి. ఈ కాడ స్తుతి సాగదు, మనము వెళ్ళు అక్కడ స్తుతి సాగును. ఇక్కడనే స్తుతి చేయ సాగుటకెంతయును యత్నంబు చేసిన, ఎక్కడా లేనట్టి శ్రమలు మొక్క లైపోవు. స్తుతి చేయారండి రండి సోదరులారా, స్తుతులు చేయారండి. స్తుతుల వెనుక స్తుతులు చేయా, స్మృతి కృతజ్ఞత ఊరును మతి కడకు మోక్షంబు తట్టు మల్లునప్పుడు వెళ్ళగలము. స్తుతి చేయారండి రండి సోదరులారా, స్తుతులు చేయారండి. అనంతా మరొక పాట పాడుకుంటూ దేవుని స్తుతిద్దామండి. దేవా నీ దివ్య వాక్యము, దేవా నీ దివ్య వాక్యము ఇవిగా మాకు దొరికెను. హల్లెలూయా 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 హల్లెలూయా. పాపముతో నిండిన మమ్మున్ దీపము వంటి వాక్యమే, పాపముతో నిండిన మమ్మున్ దీపము వంటి వాక్యమే, కల్వరికి నడిపించి కలుషములను తొలగించి, కల్వరికి
మాకియుమా, నీ వాక్యము మాకియుమా. హల్లెలూయా 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 హల్లెలూయా. నిర్మల క్షీరము వంటిది, నిత్యాహారము వంటిది, నిర్మల క్షీరము వంటిది, నిత్యాహారము వంటిది. నీ పాలతో మము పెంచి, నీ తోటలో మము ఉంచి, నీ పాలతో మము పెంచి, నీ తోటలో మము ఉంచి, నీ వలనమును మాకియుమా, నీ బలమును మాకియుమా. హల్లెలూయా 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 హల్లెలూయా. శుద్ధి అయి మెత్తన చేయున్, విత్తనమై ఫలించును. శుద్ధి అయి మెత్తన చేయున్, విత్తనమై ఫలించును. ఖడ్గము వాలే దూయుచు, కలుషములను కోయుచు, ఖడ్గము వాలే దూయుచు, కలుషములను కోయుచు. నీ మహిమను మాకియుమా, నీ మహిమను మాకియుమా. హల్లెలూయా 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 హల్లెలూయా. అద్దాము వలె దిద్దుము మమ్మున్, అగ్ని అయి కాల్చును చెత్తన్. అద్దము వలె దిద్దుము మమ్మున్, అగ్ని అయి కాల్చును చెత్తన్. నీ వాక్యము వివరించి, మా లోటును సవరించి, నీ వాక్యము వివరించి, మా లోటును సవరించి. నీ రూపము మాకియుమా, నీ రూపము మాకియుమా. హల్లెలూయా 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 హల్లెలూయా. వాక్యముతో నింపితివి, సాక్షులుగా పంపితివి, వాక్యముతో నింపితివి, సాక్షులుగా పంపితివి. నీ చేతిలో మము దాచి, నీ చూపులో మము కాచి, నీ చేతిలో మము దాచి, నీ చూపులో మము కాచి. నీ సన్నిధి మాకియుమా, నీ సన్నిధి మాకియుమా. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవాని దివ్య వాక్యము ఈ విధమాకు దొరికెను. మన్నంత వాక్యం చదువుకున్నది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం మొదటి నుండి చదువుకున్నాము. రెండో కొరింథీయులకు 8వ అధ్యాయం మొదటి నుండి చివరి వరకు. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. ఏలగనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయంలోనూ పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోనూ మనఃపూర్వకముగా మమ్మల్ని వేడుకొనచ్చు. వారు తమ సామర్థ్యం కొలదే కాక సామర్థ్యం కంటే ఎక్కువగానో తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇది కాక మొదట ప్రభువునకును దేవుని చిత్తం వల్ల మాకును తమను తామే అప్పగించుకొనివి. ఇంతగా చేయదురని మేము అనుకొనలేదు. కావున తీతు ఈ కృపను ఎలాగ పూర్వం మొదలుపెట్టెనో అలాగిన దానిని మీలో సంపూర్ణం చేయమని మేము అతని వేడుకొంటిమి. మీరు ప్రతి విషయంలో
అనగా విశ్వాసమందును, ఉపదేశమందును, జ్ఞానమందును, సమస్త జాగ్రత్త మందును మీకు మా ఎడలనున్న ప్రేమయందును ఎలాగో అభివృద్ధి పొందుతున్నారో అలాగే మీరు ఈ కృప కూడా అభివృద్ధి పొందినట్లు చూచుకున్నది. ఆత్మపూర్వకముగా మీతో చెప్పట్లేదు, ఇతరుల జాగ్రత్తను మీకు చూపుడు చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపమని చెప్పుచున్నాను. మీరు మన క్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతులయ్యుండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తం దరిద్రుడాయను. ఇందును గూర్చిన సంవత్సరము క్రిందటని కార్యము చేయటి అందేగాక చేయ తలపెట్టుట యందు కూడా మొదటి వారై ఉండిన మీకు మేలు. కావున తలపెట్టుటకు సిద్ధమైన మనసు మీలో ఎలా కలిగినో అలాగే మీ కలిమి కొలది సంపూర్తి అయినట్లు మీరు ఆ కార్యమును ఎప్పుడు నెరవేర్చి మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి ఉంటే శక్తికి మించి కాదు కానీ కలిమి కొలది ఇచ్చినది ప్రీతికరమవును. ఇతరులకు తేలికగాను మీకు భారంగాను ఉండవాలని ఇది చెప్పట్లేదు కానీ హెచ్చుగా కూర్చుకున్న వానికి ఎక్కువ మిగలేదని, తక్కువగా కూర్చుకున్న వానికి తక్కువ కాలేదని వ్రాయబడిన ప్రకారము అందరికీ సమానముగా ఉండే నిమిత్తము ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకును ఇప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకును సహాయమై ఉండవాలని ఇలాగ చెప్పుచున్నాను. మీ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తిని తీతో హృదయంలో పుట్టించిన దేవునికి స్తోత్రము. అతను ఆ హెచ్చరికను అంగీకరించారు కానీ అతనికి విశేషాసక్తి కలిగినందున తన ఇష్టం చొప్పున వద్దకు బయలుదేరి వచ్చుచున్నాడు. మరియు సువార్త విషయము సంఘములన్నిటిలో ప్రసిద్ధి చెందిన సహోదరుని అతనితో కూడా పంపుచున్నాము. అంతేగాక మన ప్రభువుకు మహిమ కలుగు నిమిత్తమును సిద్ధమైన ద్రవ్యము విషయమై పరిచారకమైన మాతో కూడా అతడు ప్రయాణం చేయమని సంఘముల వారు అతను ఏర్పరచుకుని మరియు మేము ఇంత విస్తారమైన విషయమై పరిచారకులమై ఉన్నాం కనుక దాని గురించి మా మీద ఎవరిను తప్పకుండా మేము జాగ్రత్తగా చూచుకొనొచ్చు అతన్ని పంపుచున్నాం. ఎలాగనగా ప్రభు దృష్టి అందు మాత్రమే కాక మనుషుల దృష్టి అందును ముఖ్యమైన వాటిని గురించి శ్రద్ధగా ఆలోచించుకొచ్చున్నాం. మరియు వారితో కూడా మేము మా సహోదరుని పంపుచున్నాము. చాలా సంగతులు అన్యాయములు అతన్ని పరీక్షించి అతడు ఆసక్తి గలవాడని ఇప్పుడు మీ ఎడల అతనికి కలిగిన విశేషమైన నమ్మిక వలన మరి ఎక్కువైన ఆసక్తి గలవాడని తెలుసుకొని ఉన్నాము. తీతి ఎవరైనా అడిగిన ఎడల అతను నా పాలివాడను, మీ విషయంలో నా జత పనివాడునై ఉన్నాడని మన సహోదరులు ఎవరని అడిగిన ఎడల వారి సంఘముల దూతలను క్రీస్తు మహిమనై ఉన్నారని నేను చెప్పుచున్నాను. కాబట్టి మీ ప్రేమ యథార్థమైనది, మీ విషయమైన మా అతిశయము కాదని వారికి సంఘం ఎదుట కనపరచు. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. సన్నిధిగ్రహం జరిగించుకున్నామండి. ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందరం రోకెదము, ఆయన మాటలు గైకొనిన నయ్యవి మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. దైవలక్షణాలు స్తుతించుకుందాము. లక్షణ దానము. దేవుడు నరులను తన స్వరూపమందు సృజించినని రాయబడి ఉన్నది. ఆదికాండము 1:26, 27, 5:1. ఆయన స్వరూపం అనగానేమి? ఆయన లక్షణములే ఆయన స్వరూపము. దేవుడు తన లక్షణములు పెట్టి నరుని చేశాను. తండ్రి లక్షణములు కుమారుని కలుగుచున్నవు కదా. మనం దేవుని ఎరుగక ముందే మనకు ఆయన లక్షణములను దానం చేశాను. దీనిలో దేవుని ప్రేమ కనబడుచున్నది. ఆయన సృజించినవి కూడా మనకు దానం చేశాను. దీనిలో దేవుని ప్రేమ కనబడుతున్నది. ఇందును బట్టి ఆయన ప్రేమను తెలుసుకొంచున్నాం. ఆయన యావత్తు, ఆయన కలుగు చేసినది యావత్తు మనదే కాబట్టి మనము మన హృదయంలో కృతజ్ఞతతో నింపుకొనవలెను. విశ్వాసము స్తుతి. ఓ దేవా, నీ దివ్య లక్షణములను మాకు దానముగా నిచ్చిన నీ అత్యధిక కృపకు నీకు అనేకమైన ఆత్మానంద స్తోత్రములు. నీ పావన లక్షణములకు భిన్నమైన చెడు లక్షణములు మాలో ప్రవేశించినందున నీకును మాకును చాలా విచారమే. అయినను నీ దానములకు అపకీర్తి కలుపున్నట్లును మేము
విచారము చేత నశింపుకుంటున్నట్లును మా దుర్గుణములను పరిహరించినట్టే నీ కుమారుని అమూల్య రక్త పద్ధతిని ఏర్పరచిన నీ జ్ఞాన లక్షణార్థమై నీకు నా ఆత్మానంద స్తోత్రములు. నీవు మాకు అనుగ్రహించిన భూదానములన్నిటికంటేను నీ లక్షణదానమే గొప్పది. ఇది తెలుసుకొనుటగా ఇచ్చిన వాక్యదానము మా హస్తమునందున్న గొప్ప దానమై ఉన్నది. అన్ని దానముల నిమిత్తము నీకు నా ఆత్మానంద స్తోత్రములు. ఆమేన్. పరమదేవని వందనాలు భక్తితో గైకొను జనులకు నిరతమును కృప నిలచియుండును. యెహోవా నీతి తరముల పిల్లలకు నుండును. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. సైతాన్ని ఎదిరించుకున్నామండి. త్రియేక దేవుడైన తండ్రి, సాతానును ఎదిరించమని నీ వాక్య గ్రంథంలో రాయించినాం. ఇదిగో ఇప్పుడే నీ సన్నిధానం మందు వాటిని ఎదిరించున్నాం. మా ఎదిరింపుల వల్ల సైతానికి వేదన నిస్సత్తువ కలిగించుము. మా ఎదిరింపుల వల్ల నీకు మహిమ సంగము జయము కలిగించుము. దయగల తండ్రి, సర్వశక్తి గల తండ్రి, మేము సాతాన్ని ఎదిరించటకు నీ సర్వశక్తిలో నుండి శక్తిని మాకు దయచేయము. శత్రువు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చినానని నీ లొక్క పదార్థాల్లో రాయించినాం. కాబట్టి మా తండ్రి, ఆ బలం అధికారం మేము వాడుకుని కృప దయచేయమని ప్రభు నామంలో వేడుకొనుచున్నాం. సర్వలోకంలో సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రి యొక్క నామంలో, సర్వలోకంలో రక్షించిన రక్షణకర్త అయిన యేసు ప్రభు యొక్క నామంలో, సర్వలోకంలో ఆదరించి ఆయత్తపరిచిన పరిశుద్ధాత్మ తండ్రి యొక్క నామంలో, త్రియేక దేవుని నామంలో, గాలిలోకంలో బంధకంలో సాతానా అనుసరులారా, దురాత్మలారా, దురాత్మల సమూహంలారా, దెయ్యంలారా, భూతంలారా, పిశాచంలారా మేము మిమ్మల్ని ఎదిరించు గద్దించున్నాం కనుక మా ఎదిరింపులు గద్దింపులు జాగ్రత్తగా ఆలకించమని త్రియేక దేవుని నామంలో మీకు ఆజ్ఞాపించున్నాము. ఓ సైతానా, మేము మారు మనసు పొందలేదని నీవు అభిప్రాయపడుచున్నావు. నీవు మారు మనసు పొందినవా? నీవు పొందనిదే ఇంకొకరిని అనుటకు నీకు అధికారము, శక్తి, పవర్ ఎక్కడిది? ఓ సైతానా, తీర్పు తీర్చి నీవు దోషివై ఉండగా ఇతరుల మీద ఎందుకు తీర్పు తీర్చుచున్నావని బైబిల్ వాక్యం ఎత్తినావు. దోషివైన నీవు ఎందుకు తీర్పు తీర్చున్నావు? నీవెప్పటికనే మారవని ప్రకటన గ్రంథంలో ఉన్నది కదా పత్రిక. ఓ సాతానా, నీవంటే మాకు ఇష్టం లేదు గనుక నీకు పరిచయ పత్రిక ఇస్తున్నాం. ఇది అక్కడి వరకు చెల్లెను. ఆ తర్వాత మేము నీకు కనబడి మా పరిచయ పత్రిక శాశ్వత వరకు పనిచేస్తుంది. సాతాను సర్పమా, సర్వకాలంలో యందు శ్రమలతో కూడిన చావు నీకు. నరులను బాధించినప్పుడెలా రాత్రిలో పడిన శిక్షలు పైబడు నీకు. యూఫ్రటీస్ నది వద్దన భూతంలో కలిగిన దుర్గతి కలుగు నీకు. విజ్ఞప్తి పత్రిక వెల్లడించకముందే కంపము భీతి కలుగు నీకు. ఏడేసిన మాట తలనొప్పి హింస నీకు. హర్మగద్దోని యుద్ధం హడల్ నీకు. కడతరని గొయ్యే మొట్టకాయ నీకు. అగ్నిగుణమనంత నిరాశ నీకు. సైతాను క్రియాలకు సర్వనాశనము. సైతాను క్రియాలకు సర్వనాశనము. నీ తలంపులకెల్లా నెరవేర్పు నిజము. నీ తలంపులకెల్లా నెరవేర్పు నిజము. సమర్పణ ప్రార్థన చేసుకున్నాండి. తండ్రి, పాపం వల్లనే ఇబ్బంది, పేదరికము, అప్పుల పాలనట సంభవించుచున్నది. ఇట్టిది నాకు కలిగిన ఎడల విశ్వాస మూలంగానే తొలగించుకుంటూ పూనుకున్నాను. ఈ అవస్థలు కాక ఇంకను అనేకమైన అవస్థలు కలుగుచున్నవి. అట్టి సమయంలో ప్రార్థన వల్లనే తొలగించుకుంటూ పూనుకున్నాను. ఆమె ఘనమైన నీ ప్రేమ కారణంబున నీకై పనిచేయా చేతులివిగో. అనయంబు నీ విషయమై సొగసులాచుకు ధనముతో పరుగెత్త వినయా పాదమోలివిగో. తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠింపు మీ.
రాకడ ప్రార్థనలు, స్తుతులు. అన్ని జ్ఞానముల నుండి నీ రాకడకు మనుషులను సిద్ధపరచుకోను. అన్ని భాషలలో ఉన్న వారిని నీ రాకడకు సిద్ధపరచము. అన్ని స్థితుల్లో ఉన్న వారిని అనగా పాప స్థితిలో, వ్యాధి స్థితిలో, బీద స్థితిలో, అవస్థల స్థితిలో, నిరాశ స్థితిలో, మరణ స్థితిలో ఉన్నవారిని నీ రాకడకు సిద్ధపరచుకొనుము. నీ వాక్యము విన్నవారిని వినియు, నమ్మని వారిని నమ్మియు, తప్పిపోయిన వారిని నీ రాకడకు సిద్ధపరచుము. నరమాంసభక్షకులలో కొందరినైనను నీ రాకడకు సిద్ధపరచుము. భూలోకంలో ఉన్న వారిలో కొందరు రక్షణ గల మరణమునకు సిద్ధపడగలరు, కొందరు భక్తులైనప్పటికీ రాకడకు సిద్ధపడలేరు. కనుక సిద్ధపడట ఎవరికి ఇష్టమో వారిని సిద్ధపరచుము. దేవా, చిన్న పిల్లలను దీవించుము. వారిని నేను అవమానపరచు ఏ పాపమును చేయలేదు గనుక వారిని కూడా నీ రాకడలో తీసుకుని వెళ్ళము. ఇటు మా ప్రార్థన ఆలకించినందులకు నీకు వందనములు. ఆమేన్. ప్రతివాని మతికి రాకడ ధ్వని వినిపించుమో రాజా, క్షితి నిమిత్తమిదియే ప్రార్థన, క్షితి నిమిత్తమిదియే ప్రార్థన. స్తుతి చేతుముని కనుదీనంబును, స్తుతి చేతుముని కనుదీనంబును. త్వరగా రానున్నా యేసు, త్వరగా నేరము తండ్రి. ప్రకటన గ్రంథం స్థుతులు. ప్రకటన 7, 11, 12. దేవదూతల స్థుతి. వారి సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమె యుగాయుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞత, స్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగును గాక అని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి. ఆమేన్. ప్రకటన 10:6. పరలోకం నుండి దిగివచ్చిన బలిష్ఠుడైన దూత చెప్పినది, పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి యుగాయుగంలో జీవించిన వానితోడు ముట్టు పెట్టుకొని కాలస్యం ఉండదు కానీ దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పారు. సంగమంతాయు వృద్ధి చెందాగా తండ్రి పొందు, పుత్రుడందు, ఆత్మవందు నిత్య కీర్తి. హల్లెలూయా, హల్లెలూయా. ధ్యానం జరిగించుకున్నామండి. ఈరోజు ప్రతి ఒక్క కుటుంబం కొరకు మరి ప్రార్థన చేద్దాము. మరి లైవ్లో ఎక్కిపోయించిన వారు కూడా మీ అవసరం మాకు తెలియజేయండి. మీరు కూడా ప్రార్థనలు ఎక్కిపోయించాలని కోరుతున్నాము. ప్రేమ స్వరూపమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అత్యంత పరిశుద్ధ పావనామానానికి వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మా దేవ, మధ్యాహ్న కాల సమయంలో నీ పావుల చెంతకొచ్చి రావా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి, అత్యంత పరిశుద్ధులైన మీరు తండ్రి, నేను పరిశుద్ధులై ఉన్నట్లు మీరును పరిశుద్ధులై ఉండడానికి తెలియజేశారు. మధ్యాహ్న కాల సమయంలో తండ్రి, తండ్రి మీరు మా మంచికి దిగి వచ్చారు. హృదయ శుద్ధి గల వారు దాన్ని వారి దేవులు చూసుకురు అన్నట్టుగా నాయన తండ్రి, మా హృదయం శుద్ధి చేయమని ప్రభుని అడుగుతాం. హృదయం ఘోరమైన వ్యాధి కలది. దేవుని వాక్యం సెలవిస్తుంది. హృదయం అనేది తలుపునంత ప్రభు నిలుచుండి తట్టుచున్నాం. కాబట్టి మనము మన హృదయ ద్వారములు తెరిచిన ఆయన మనలోనికి వచ్చి మనలో నివసించుటకు ఆయన ఎంత ఆశ కలిగి ఉన్నారు. కాబట్టి మనం ఆ ప్రతి ఒక్కరు కూడా మనలో మనం శుద్ధి చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. దేవా,
తండ్రి ఇదిగో నీ వద్దకు వచ్చేవాడిని ఉన్నావని, మేము నేను అడిగిన దాన్ని మీరు నెరవేర్చేవారని నమ్మి రావాలని కదా అని వాక్యం సెలవిస్తుంది ప్రభా. మరి తండ్రి యేసయ్య, తండ్రి ఇదిగో ప్రభా, నీ శిష్యులకు తండ్రి నన్ను ప్రార్థన విధమును నేర్పినావు దేవా. యేసయ్య, నీ చిత్తం కొరకు నీ రాజ్యం కొరకు ప్రార్థించమన్నావు కాబట్టి నాయన యేసయ్య, మరణస్తులు నేను క్షమించిన మారణములు క్షమించబడినని తెలియజేస్తావు కాబట్టి దేవా, నువ్వు మాలో తండ్రి ఏంటి నన్ను క్షమాపణ లేని స్థితి ఉన్నదో నన్ను వేలు పెట్టి తను ధృవీకరించి వద్దు అన్నావు. తీర్పు తీర్చి నీవు అదే పాపంలో ఉన్నావు కదా అని వాక్యం సెలవిస్తుంది. ఎదుగో నాయన, నీ కంటిలో ఉన్న దోలను తీసివేసుకున్నాము, ఎదుటి వారి కంటిలో నలుసుని చూడనేలా అనే వాక్యాన్ని రాయించావు ప్రభు. ఇది ఎదుపాటు మాసంలో మేము ఉన్నాం నాయన. తండ్రి మమ్మల్ని మేము సరిదిద్దుకోవాల్సిన వారమైనా దిద్దుకొనము, నేను నీవు దిద్దగలవు సమర్థను అని తెలియజేస్తాం దేవా. తండ్రి ఇతరులు మేము దిద్దాలంటే దేవా మమ్మల్ని మేము సరిదిద్దుకోవాలి. ఎవరు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు, నీ వాక్యం చూడు చేతనే కదా అని రాయించావు దేవా. తండ్రి దిద్దుబాటు నెలలో నాయన మమ్మల్ని మేము 9 నెలలు ఎదుగా ప్రభా నీ సురక్షితమైన రెక్కల చాటును మమ్మల్ని భద్రపరిచావు నాయన. తండ్రి నీ వాక్యం ఎదుగు ప్రభు మాకు దానంగా అనుగ్రహించావు దేవా. నీ వాక్యంలో నన్ను చక్కగా చూచుకొని నన్ను మమ్మల్ని మేము సరి చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. నీ సారూప్యతలోకి మారమని తెలియజేస్తావు ప్రభు. ఎదుగో నాయన, నీ మహిమకు సమమైన మహిమను ప్రతిఫలింపజేయాలని వాక్యం సెలవిస్తాం కాబట్టి నాయన యేసయ్య తండ్రి ప్రభు, ఇదిగో మా జరగాల్సిన ప్రతి ఒక్కరు మనము మన హృదయాలను పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాము. దేవా పరిశుద్ధమైన మీరు తండ్రి ఆది తల్లిదండ్రులుగా ప్రభు నీ వల్లే నీ స్వరూపము నీ పోలికను పెట్టి నీ శుభలక్షణను పెట్టి నన్ను సృజించారు నాయన. కానీ దేవతగా విధేయత కార్యం వల్ల తండ్రి వారు నీ సుగుణాలు పోగొట్టుకున్నారు తండ్రి ప్రభు. ఎదుగో నాయన తండ్రి ప్రభు, ఎదుగో పాప శరీరాకారముతో ప్రభు మేము నా జన్మ పాపం కలిగిన వారిగా జన్మించినాను. ఇదిగో నాన్న మీరు పాప శరీరాకారంతో నరునిగా నలవతారిగా ప్రత్యక్షమై దేవా ఏ పాపం లేనివాడిగా నోట కపటం లేనివాడిగా తండ్రి మీరు ఉన్నారు. ఎంత శక్తివంతుడు ప్రభా దేవా. ఎదుగో తండ్రి కడవరి దినములో మేము ఉన్నాము. నేడే నీ రాకడైతే మేము మన తండ్రి మమ్మల్ని మేము చక్కబెట్టుకొచ్చున్నామా, మా ఆత్మలు చక్కబెట్టుకొచ్చున్నామా ప్రభా. ప్రతి ఒక్కరు మనము రక్షించుకోవాల్సిన వారమైనా, ఎందుకంటే నా వరకు వచ్చేవాడు అగ్నిలోను పరిశుద్ధాత్మలోను బాప్తిజం ఇస్తానని నాన్న యేసయ్య మీరు తెలియజేశారు కాబట్టి నాయన ప్రభు నీట బాప్తిజం పొందిన ప్రతి ఒక్కరూ నాయన నీ దహించాగ్నితో ప్రభు అభిషేకించబడాలి, నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపబడాలి నాయన. పాత తిత్తుల్లో క్రొత్త ద్రాక్షరసం వేస్తే తిత్తులు దాన్ని పిగిలిపోతాయి అని రాయించారు. మా హృదయము, మా శరీరము, మా ప్రాణము, మా ఆత్మ, మా తలంపులు ఇవన్నీ కూడా పాతవే కాబట్టి నాయన క్రీస్తునందున్న వాడు నూతన సృష్టి అన్నావు దేవా. పాత్ర గతించిపోయిన అన్నావు తండ్రి, నీకు వందనాలు మంచి ప్రతి ఒక్కరము ప్రభుని వేడుకుందాం దేవా. ప్రభుత్వ నన్ను బాప్టిజం అయితే పొంది ఉన్నాను కానీ దేవా నాలో ఏమాత్రం పరివర్తన లేదు, నా జీవితంలో మార్పు లేదు, నేను మంచి సాక్ష్యం కలిగి లేను, నేను లోకం వెలుగుకు ఉండలేకపోతున్నాను. ప్రభు నీవు ఇచ్చిన ఏ ఆజ్ఞని కడవరి ఆజ్ఞలు ప్రవచించాలను శిష్యులుగా చేయమన్నావు. నీ వాక్యము సువార్తను అందరికీ తెలియజేయమన్నావు నాయన. మేమైతే తండ్రి ఇదిగో ప్రభువ నాన్న తండ్రి మగవారి వల్లే సువార్త ప్రకటించలేకపోతున్నాము, అవిటి వారి వల్లే నీ సువార్త కొరకు తండ్రి పని చేయటకు వెళ్ళలేకపోతున్నాను తండ్రి. ప్రభు నుంచి ప్రతి ఒక్కరు మనము ప్రభు సన్నిధిలో మన యొక్క
ప్రవర్తన విషయమై కొనవలసిన వారమై ఉన్నాం. మీలో పెట్టుకొనబడిన వారిని వాక్యం సెలవిస్తుంది. మన సొత్తు కాదు, మనము ప్రభు యొక్క దాసులంగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ప్రభు యొక్క దాసులుగా, ప్రభు యొక్క సొత్తుగా ఉంటున్నామా? ప్రభు శిరస్సు అయితే, క్రీస్తు శిరస్సు అయితే సంఘము శరీరం అవుతుండగా, మరి సంఘములో అంటుకట్టబడిన ప్రతి ఒక్కరు ఆయన యొక్క అవయవులై ఉన్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారి వారి ఇవ్వబడిన తలాంతులు బట్టి ప్రతి ఒక్కరూ పని చేయవలసిన వారై ఉన్నాం. కానీ వాటి రీతిగా మనం పని చేయక ఉండటం వల్ల సంఘం యొక్క పని ముందుకు కొనసాగనటువంటి స్థితి. కాబట్టి ప్రతి ఒక్కరూ మనం పరీక్షించుకున్నాం. దేవా, ఇదిగో నీవు ఇచ్చిన సమయాన్ని మేము దేని కొరకు వాడుచున్నాం, నీవు ఇచ్చిన ధనమును మేము దేని కొరకు ఖర్చు పెడుతున్నాం, మీరు ఇచ్చిన తలాంతులు మేము దేని కొరకు వాడుతున్నాం దేవా? నీ కొరకు వాడుచున్నామా, లేకపోతే ఇహలోకము, తాత్కాలిక లోకము, ఈ లోక వైభవం కొరకు మేము వాడుకొచ్చున్నామా అని మనం ప్రశ్నించుకున్నాం. మనల్ని మనం విమర్శ చేసుకుంటే మనల్ని ఇతరులు విమర్శ చేయలేరని పౌలు గారు తెలియజేసిన రీతిగా నన్ను ఏ ఒక్క విమర్శించినా అది నాకు ఎంతైనా తక్కువ చేసినట్టని పౌలు గారు చెప్పిన రీతిగా మనం విమర్శించి సరి చేసుకుంటే, దిద్దుకుంటే ఇతరులు మనల్ని వేలెత్తి చూపలేరు. కాబట్టి ప్రతి ఒక్కరు వాక్యంతో సరి చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. దేవానికి వందనాలు, స్తోత్రం. వాక్యమైన మీరు తండ్రి 2 అంచుల ఖడ్గం కంటే పదులుగా వాడిగాను తండ్రి. నీ వాక్యము ఇదిగో నాయన ప్రభు, ఇదిగో తండ్రితో మమ్మల్ని సరి చేయమని ప్రభుని అడుగుదాం. దేవా తండ్రి, ఇదిగో కృపాశాస్త్రం మీరు మా కొరకు రాసి పెట్టించారు దేవా. మేము దేవా నీ ఆజ్ఞలను మీరే వారిగా ఉంటున్నామా తండ్రి? ఇదిగో తలంపు పాపమని మీరు తెలియజేస్తారు మత్తయి సువార్త 5:7 అధ్యాయాలు. కాబట్టి ప్రతి ఒక్కరు మన వాక్యంతో సరి చూసుకొని మనం ప్రభు ఎదుట మన తప్పిదములు, దోష కార్యములు, అపరాధములు, అపవిత్రత యావత్తును మనం ఒప్పివేసుకోవాల్సిన వారమైనా తండ్రి. ప్రభు, నీకు ఇష్టం కానిదేవే ఉన్న తండ్రి మార్గమును బట్టి మమ్మల్ని క్షమించమని ప్రభుని వేడుకున్నాం దేవా తండ్రి. లవదికే సమకాలంలో నిలువెచ్చని స్థితి, చల్లారిపోయిన స్థితి ఉంటే నా నోట నుండి నేను ఉమ్మివేయను ఉద్దేశించిన నీవు నాకు అక్కర్లేదని ప్రభు త్రోసివేస్తామని నాన్న మీరు హెచ్చరించారు. మరి అట్టి కాడ నాన్న లవదికే సమకాలంలో మేము ఉన్నాం నాన్న. చివరి కాలము నాన్న నేను అక్కడ నాన్న దగ్గరగా ఉండేటువంటి సమీప కాలంలో మేము ఉన్నాం. కాబట్టి మాలో ఏ చల్లారిపోయిన స్థితిని బట్టి మాలో ఉన్న నిలువెచ్చని స్థితిని ఆయన ప్రభు బట్టి మమ్మల్ని క్షమించమని, లోకం యొక్క పోకళ్ళు సంఘంలోనికి వచ్చటం ద్వారా ప్రభా దేవా తండ్రి నీకు అవమానమే, నీకు అపకీర్తి. కాబట్టి ప్రభా మమ్మల్ని బట్టి నీకు ఎటు రీతిగా తండ్రి అపకీర్తి వస్తుంది, దాన్ని బట్టి మమ్మల్ని క్షమించమని ప్రభుని క్షమాపణ అడగవలసిన వారమై ఉన్నాం తండ్రి. మీకును మాకును దోషంలో అడ్డుగా ఉంటే మా మొరలు మీకు ఎలాగ చేరుతాయి నాయన? మాకు తండ్రి మా ప్రార్థనలకు నెరవేర్పులు ఎలాగ మేము పొందుకోగలం నాయన? మేము ఎలాగ విజయం పొందినాయన నీకు తండ్రి సాక్షులుగా నిలబడగలమని ప్రభు చెంత మనం తగ్గించుకోవాల్సిన వారమైన మనల్ని మనం తగ్గించుకొని దేశంలో స్వస్థపరుస్తానని ప్రభు చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరము దేవా ఇదిగో నాయన జన్మను బట్టి నైజము, తలంపు, చూపు, వినికిడి, మాట, ప్రవర్తన, క్రియ అన్నిటి ద్వారా తండ్రి ప్రభు ఇదిగో మేము ఆయాస పెట్టుచున్నాం దేవా. ప్రభు ఎంత ఒప్పుకుందాం, నేడే రాకడైతే ప్రభు ఎంత ఒప్పు వేసుకున్న మనం ప్రభు యొక్క రక్తంతో మనల్ని కడిగి శుద్ధి చేయమని ప్రభుని అడుగుదాం దేవా. ఈ విలువైన రక్తంలో మమ్మల్ని ముచ్చి తీసి శుద్ధి చేయమని ప్రభుని అడుగుదాం దేవా. స్తోత్రం నాయన తండ్రి. పరిశుద్ధుడ మమ్మల్ని రక్తంతో కడిగి ఒకసారి నాయన ఈ ఆత్మతో నింపండి తండ్రి. ఆయన ఈ ఆత్మే మాకు తండ్రి నాయన విజయం ఇవ్వగలదు. పరిశుద్ధాత్మదేవ మీ సహవాసాన్ని మేము ఆదరణ, నిబ్బరము, ధైర్యము, ఆశానిగ్రహము కలిగి తండ్రి ఆత్మవరాల ఫలాలు తండ్రి పొందుకుని నాయన పెళ్ళుకు మార్తగా తయారు కాగలము ప్రభుని బ్రతిమాలుకున్నాం దేవా. స్తోత్రం నాయన. ఆనాడు సంసోను తప్పిపోయినప్పటికీ ఒకసారి చివరిగా ఆయన అతన్ని జ్ఞాపకం చేసుకోమని వేడుకనగా నాయన గొప్పదైన శక్తిని, బలమును, ఆత్మ నింపుదలను ఇచ్చి నాయన
తండ్రి యేసయ్య ప్రభు శత్రువులు తండ్రి ఓడించుటకు అత్యవర క్షణాలు గొప్పదైన ఆత్మ ఆత్మశక్తినిచ్చావు దేవా. ఈ కడవరి దినాల్లో మేము ఉన్నాం తండ్రి. తప్పిపోయిన వారు పడిపోయిన వారు అటు రీతిగా ఉండిపోతే నాయన ప్రభా మేము ఎలాగ తండ్రి నిరాకడలో ఎగిరి రాగలమని ప్రభువుని అడుగుతాం దేవా. మమ్మల్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోదేవా. ఫలించిన వారిగా నిష్ఫలులుగా ఆత్మఫలం లేని వారిగా నామకార్థ క్రైస్తవులుగా ఆచార క్రైస్తవులుగా రూపాంతర అనుభవం లేని వారిగా ఉంటే నీ ఆత్మను పొందకపోతే నాయన బుద్ధి లేని కన్యకల వలె నూనె అనే పరిశుద్ధాత్మలను కలిగి ఉండకపోతే మా జీవితం వల్ల ప్రయోజనం ఏమని ప్రతి ఒక్కరు మనము పరీక్షించుకుంటూ ప్రభువుని తన రక్తంతో శుద్ధి చేయమని అడుగుదాం దేవా. ఎంత గొప్ప శుద్ధి కావాలంటే నాయన నీవు రాగమే మేఘమే కాలంటే గొప్ప శుద్ధి పరిశుద్ధత మాకు మధ్యాహ్న కాల సమయంలో దయచేయమని ప్రభువుని వేడుకున్నాం దేవా. నీకు వందనాలు స్తోత్రం వేసయ్యా. ప్రతి ఒక్కరిని కడుగుతున్నావు. నీకు వందనాలు స్తోత్రము నాయన. నిష్కలంకమైన గొర్రె పిల్లగా మమ్మల్ని కడుగుతున్నావు. స్తోత్రము దేవా. మమ్మల్ని రవిని వెలుగుతూ మహిమతో నింపివేస్తున్నావు. వందనాలు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రము నాయన. తండ్రి మహిమను తండ్రి ఆవరింపజేస్తున్నావు. స్తోత్రం నాయన. వెలుగుతో నింపుతున్నావు. వందనాలు. పెండ్లి కుమార్తెలుగా సిద్ధం చేస్తున్నావు. స్తోత్రం వేస్తాచా. ఇదిగో లోకంలోనికి వెళ్ళాల్సిన మేము తండ్రి వినుటకు వేగురు పడేవారుగాను మాట్లాడుటకు కోపట్టుకు నిదానించేవారుగాను మేము ఉండవలసిందిగా నీ వాక్యం సెలవిస్తుంది నాయన. అట్టి ఆశా నిగ్రహము అట్టి నాయన ప్రభా నోటికి కలం వేసుకునే భక్తిని నాన్న పైకి భక్తి కలిగిన వారిగా దాని శక్తిని ఆశ్రయించిన అవివేక స్త్రీల వల్ల మేము ఉండకుండా మేము కలిగిన భక్తికి తగ్గట్టుగా దాని శక్తిని ఆశ్రయించేటువంటి వారిగా ఉండేటువంటి తీర్మానం మేము చేసుకున్నాం ఆయన. ఈ ఎరిగిన జనుల శూర కార్యములు జరిగించదని తెలియజేశాం. అటు రీతిగా మేము ఉండాలని ఎంతగానో ఆశిస్తున్నాం ప్రభు. మా తీర్మానంలో మాకు విజయం దయచేయమని ప్రభుని అడగవలసిన వారమైనాము. మా తీర్మానంలో మీరే విజయం అనుగ్రహించి బలవంతులైన దేవుడుగా మాకున్నారు దేవా. ఈ ఆత్మ బలంతోనే ప్రభు నీ ఆత్మ కలిగించుద్ది విజయం అనుగ్రహించి మన ప్రభుని వేడుకున్నాం. స్తోత్రము నాయన. దాని కొరకు నీకు ఆటంకములు ఉండవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు మన ప్రభుకి సమర్పణ చేసుకున్నాం. దేవానికి వందనాలు. మమ్మల్ని అంగీకరించిన ఆయన మా శరీర ప్రాణాత్మలు తలంపులు దేవ మా దేహము మా హృదయము నాన్న మా కుటుంబములు తండ్రి నాన్న మా కుటుంబీకులు అలాగే ఈరోజు కుటుంబ ఆశీర్వాద ప్రార్థన కాబట్టి నాయన ప్రతి ఒక్క కుటుంబంలో ప్రభుని చేతులకు అప్పగిస్తున్నాను నాయన. నా ఇంటి వాడిని యెహోవాని సేవించుతామని యెహోషువ తెలియజేసినట్టుగా తీర్మానించుకున్నట్లుగా ప్రతి ఒక్క కుటుంబం నీ చేతులకు సమర్పణ చేస్తున్నాం ఆయన. తండ్రి ఆనాడు ఆదామవ్వలిద్దరూ కూడా తండ్రి అజ్ఞాతి క్రమం వల్ల తండ్రి శాపగ్రస్తులయ్యారు దేవా. ప్రభు ఈనాడు మీరు ఆ శాపమును తొలగించడం మీరే శాపమై రానని బ్రేలాడారు కాబట్టి నాయన ప్రతి ఒక్క కుటుంబము తండ్రి శాపగ్రస్తులుగా బ్రేలాడకుండా నాయన మీరు ధనవంతులై దరిద్రులై ఉన్నట్టుగా వాక్యం సర్విస్తున్నాయన. కాబట్టి దేవా ప్రతి కుటుంబము నాయన రాకడ మేలు ఎక్కుటకు మీరు ఆనాడు సిలువ ఎక్కారు దేవా. సిలువ ఎక్కారు కాబట్టి నాయన ప్రతి ఒక్క కుటుంబం నీకు చేతులకు సమర్పణ చేస్తున్నాను ఆయన. ప్రతి ఒక్క కుటుంబం కూడా జ్ఞాపకం చేసుకుని దేవా నాన్న ఇదిగో నీ రాకడ సమయంలో ఒకరు ఎత్తపడతారు, ఒకరు విడవపడతారు, ఒకరు విడిచిపెట్టబడతారు. ఇద్దరు స్త్రీలు తిరగలు విసర్చుందరు, ఒకరు కొలుపబడతారు, ఒకరు విడవబడతారని వాక్యం సెలవిస్తున్నాను నాయన. దేవా ప్రభా మరి అటు రీతిగా నాయన నీవు వాక్యాలు సెలవిచ్చు. అటు దుస్థితి మా కుటుంబాలు ఎవరికి నన్ను రానివద్దని ప్రభువుకి సమర్పణ అవుదాం. ప్రభువా నన్ను మా కుటుంబాన్ని చేతులకు సమర్పణ చేస్తూ అంగీకరించి దేవాన్ని ప్రభువుని బ్రతిమాలుకున్నాము. సజీవ్యాగముగా మమ్మల్ని సమర్పించుకున్నాం నాయన. దేవా నాయన సంఘారాహంలో తండ్రి పాలు భాగస్తులు అయ్యేటట్టుగా ప్రతి ఒక్క కుటుంబమును అంగీకరించమని ప్రభువుని వేడుకున్నాం. విడవబడే కుటుంబాలుగా మా కుటుంబాలు ఉంచవద్దు నాయన అని ప్రభువుకి సమర్పణ అవ్వాల్సిన వారమే ఉన్నాం. దేవా తండ్రి మా శక్తి బలం చాలదు, నీకు మమ్మల్ని మేము మా జీవితాలను మా ప్రస్తుత భవిష్యత్ కాలాన్ని చేతిలో పడుచుండగా నాన్న మీరే మా క్షేమాన్ని కాపుదలని
గొప్పదైనా అక్కడ సిద్ధపాటును అనుగ్రహించగలని ప్రభువుని అడుగుదాం. దేవా తండ్రి, మమ్మల్ని మేము దిద్దుకుంటేనే మేము సిద్ధపడగలం నాయన. ఈ వాక్యం చేత మేము దేవా సరి చేయబడాలి. పరిశుద్ధాత్మ దేవ, మీరే మమ్మల్ని ఒప్పింపజేసి తండ్రి అనుదిన క్షణము మమ్మల్ని రక్తంతో కట్టి ఆత్మతో నింపి పెళ్లికి మార్తలుగా తన ఆత్మీయ అలంకరణతో తండ్రి అభిషేకించమని అనుదిన క్షణం ఈ శరీరక్తాల కొరకైన ఆకలి మేము కలిగి ఉండినట్లుగా ప్రభు సహాయం చేయాలి. మన ప్రభువుకి అప్పచెప్పుకుందాం. మా శరీర ప్రణాత్మలేగో, మా కుటుంబాలేగో ప్రభు, మా సంఘం లేగో తండ్రి, క్రైస్తవ లోకం ఇదిగో, క్రైస్తవ సారథిక సంఘం ఇదిగో, అన్ని జనాన్ని వారందరినీ చేతులకు అప్పగిస్తాం. దేవా అంగీకరించమని ప్రభు నాడు. దేవా తండ్రి, నీకు వందనాలు, మా సమర్పణ అంగీకరించుకు వందనాలని ప్రతి ఒక్కరూ కూడా మన అంశాలను ప్రార్థన చేసుకోవాల్సిన వారమైనా తీర్మానించుకుని మనము సమర్పణ చేసుకుని మన ప్రభుకి మన అంశాలు తెలియజేద్దాం. దేవా తండ్రి, ఎందరో బిడ్డలు ఎదుగో ప్రభు నీ తట్టు చూస్తున్నారు. ఈ సహాయం కొరకు ఎదురు చూసే బిడ్డలు అనేకులు నాయన తండ్రి ఎదుగో ప్రభు, ముఖ్యంగా నాయన అనారోగ్యంతో ఇదిగో COVID-19 పాజిటివ్తో నాయన ప్రభు కుటుంబాలుగా సఫర్ అవుతున్న బిడ్డలు అనేకులు నాయన వారిని దృష్టించండి దేవా తండ్రి. నాయన ప్రభు, ప్రతి ఒక్క గృహం చుట్టూ నీ రక్తం కంచగా ఉండాలి. కానీ ఇదిగో ప్రభు, ఈ వ్యాధి వల్ల తండ్రి వారి చుట్టూ ఇదిగో ప్రభు అధికారులు వేసి కంచెన వారి చుట్టూ ఉంటుంది నాయన. కాబట్టి నాయన ఈ నామదారులకి నాయన ప్రభు మీ రక్తం వేసురాన తండ్రి రక్షణ కావచ్చు. కాబట్టి నాయన ప్రతి ఒక్కరు నీ రక్తమును నాయన కోరుకునే వారుగా, నీ రక్తంలో కంచెగా కోరుకునే వారుగా ఉండాలి. బాగా ప్రేరేపణ వేడుకున్నాం నాయన తండ్రి. నాయన COVID-19 వ్యాధిగ్రస్తులందరినీ మీరే గాయపడిన హస్తం ముట్టి స్వస్థపరచుకున్నాను. ఒకరి నుండి ఒకరి కుటుంబంలో తండ్రి అనేకులకు తన వ్యాధి సోకుతుంది నాయన. ఇప్పుడే ఆ వైరస్ని దహించివేయండి దేవ, దహించివేయండి. ఆ వైరస్ ఎక్కడున్నప్పటికీ మనుషులు, వస్తువులు, ఉపరితలాల మీద ఎక్కడున్న వైరస్ని దహించివేస్తావా దేవ. వైరస్ని ఇంకా బలహీనపరచిన వైరస్ని లేకుండా చేయడం. ఈ కడవ దినాల్లో సమాజంగా కూడా మానవద్దన్న నాయన. ఆనాడు ఐగుప్తులో తండ్రి ఇదిగో ప్రభు ఇదిగో ఇశ్రాయేలుని నిన్ను ఆరాధించుటకు ఫరో రాజు కఠినపరుచుకుని పోనివ్వలేదు నాయన. ఈ కడవ దినాల్లో ప్రభు మరి తెగుల వల్ల తన అనేకులు సంతకి రాలేనటువంటి తండ్రి దుస్థితిని పరిహరింపు చేయమని ప్రతి ఒక్కరు నోరు తెరిచడం ప్రభు. మా కుటుంబం అంతా కూడా నీ సన్నిధిలో ఉండాలి దేవ. ప్రతి కుటుంబం కూడా దేవ నీ సన్నిధికి వచ్చి నేను స్తుతించాలి దేవ. దేవాలయంలోకి నేను వచ్చి నాయన ప్రభు నేను ఆరాధించాలని ప్రతి ఒక్కరు అడుగుతాం. అడుగుడి మీకు ఇవ్వడానికి ప్రభు సెలవిచ్చారు. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. కాబట్టి మనం అడగకనే పొందకుండా అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అడిగితే తప్పకుండా దేవుడు దయచేసేవారైనా ఆయన ప్రతి ఒక్క కుటుంబం కూడా తండ్రి కూడి వచ్చి నా దేవాలయాన్ని ఆర్థించగల కృపనివ్వండి తండ్రి. ప్రభుని బ్రతిమాలుకోవాల్సిన వారమైనా తండ్రి నీకు వందనాలు, స్తోత్రం యేసయ్యా. శక్తివంతుడ, బలవంతుడ తండ్రి ప్రభు. ఇంకా అనేక అనారోగ్యంతో వెంటనే పడిపోయిన వారు, ఆపరేషన్ల కొరకు ఎదురు చూసేవారు, అనేక అనారోగ్య సమస్యలు ఆయన ప్రభు, కంటి అనారోగ్యము తండ్రి, ఇదిగో హార్ట్ ప్రాబ్లమ్స్తో తండ్రి, ఇదిగో కడుపులో సమస్యలతో తండ్రి, లివర్ ప్రాబ్లమ్స్తో దేవ తండ్రి, కిడ్నీ సమస్యలతో దేవ నన్ను గర్భఫలం లేనటువంటి దేవ తండ్రి, గర్భహీనత ప్రభు, ఇంకా అనేకమైనటువంటి గ్యాస్ట్రిక్ సమస్యలతో ప్రభు తండ్రి, నాన్న జాయింట్ పెయిన్స్తో, వాతావరణ సమస్యలతో, నడవల బలహీనతతో నాన్న ప్రభుత్వ తండ్రి, నాన్న ప్రభు నడి వయస్సు కలిగిన స్త్రీలకు ప్రకార ప్రత్యేక మొరలతో, అనారోగ్యంతో, శక్తిహీనతలతో, ఒంట్లో వేడితో ప్రభు అనేక రకమైన తండ్రి నిద్ర లేని స్థితులు, నాన్న రెస్ట్ లేని బిడ్డలు తండ్రి, నాన్న ప్రభు ఆహార పోషణ లేని వారు, దూరదేశాల్లో ఉన్న బిడ్డలు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి దేవ తండ్రి. యేసయ్య ప్రతి ఒక్కరిని గాయపడిన హస్తంతో ఈ మంచి కాలశంలో ముట్టని స్వస్థపరచున్నాను. ఎంతోమంది నాయన ప్రభుత్వం నాయన దుష్టులైన మనుషుల వల్ల తండ్రి చంపివేయబడుతున్నారు తండ్రి. చిన్న బిడ్డలైన వారు అనేకులు అపహరించబడుతున్నారు నాయన ప్రభు. అట్టి దుష్టత్వాన్ని తన మనుషులో ప్రవేశపెట్టిన దురాత్మలను అందక చీకటి శక్తిని అపవాది సైన్యుడు ఇప్పుడు ఏస్తున్నాను, బంధిస్తున్నాను. అలాంటి దుష్ట తలంపులను తండ్రి ప్రవేశపెడుతున్నాము దేవ. అపవాది యొక్క తండ్రి తలంపులను ఇప్పుడు వేస్తున్నాను, బాణం గుర్చి వేస్తున్నాను ఆయన తండ్రి. స్తోత్రం వేసి పరిశుద్ధ మనుషులు దుష్టులు కంటే దుష్టులుగా పరమ దుష్టులుగా తయారు చేస్తున్నాను ఆయన. తన పరమ దుష్టుడైన సాతాను నీ చేతిలో పడుతున్న వాడిని ఇప్పుడే బంధించాను ఆయన.
వాటిలేని గోతులో బంధించమని వేడుకుంటున్నాం నాయన. నీకు వందనాలు, స్తోత్రం నాయన. వాడు అనేకులు తండ్రిగా దుష్టులుగా మార్చివేస్తున్నాడు నాయన. పరిశుద్ధుగా తండ్రి మీరెంతో దీర్ఘశాంతంతో ఎదురు చూస్తున్నారు నాయన. తండ్రి నాయన ప్రభా, చూడలేనటువంటి దుర్వార్తలు, వినలేనటువంటి దుర్వార్తలు మేము వింటున్నాం, చూస్తున్నాం ప్రభా. దేవా నీ రాజ్యంలో అయితే ఇదిగో ప్రభా నెమ్మది కలిగి నీ రాజ్యము త్వరితగతిన వచ్చిన క్రీస్తు రాజ్యం వచ్చినట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ లోకం మాకు సరికాదని ప్రభు ప్రతి ఒక్కరు గుర్తెరిగేటువంటి నేను ప్రభా కనువిప్పు దయచేయండి నాయన. ఈ పాపలోకం గద్దలోకం తండ్రి నాయన ప్రభు మాకు సరికాదు నాయన. దుష్టుడు ఎప్పుడైతే ఈ లోకం చేజిక్కించుకున్నాడు నాయన ప్రభా తండ్రి నాయన, వాడి నుండి తిరిగి నాయన ప్రభా అందరినీ విడిపించటకే నేను విమోచకుగా దిగి వచ్చావు కాబట్టి ప్రతి ఒక్కరికి నీ యొక్క తండ్రి నీ మొదటి రాక గురించి ప్రభు ప్రతి ఒక్కరికి తెలియజేయండి. ఈ రెండవ రాక గురించి కూడా అందరికీ తెలియజేయమని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే ప్రభు ఇదిగో అనేకుల రుణ బాధలతో నాయన ప్రభా వేసే అనేకులు మమ్మల్ని ప్రార్థన సహాయం కోరారు నాయన. వారి విషయంలో మీరే సహాయం చేయండి దేవా ప్రభు. వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని పేరు పేరున రుణములు రద్దుపరిచి నీ పాద సన్నిధి లోన్లు కొరకు చూచు ప్రభు ఎదుగో తండ్రి అనేకులు తండ్రి ప్రయత్నాలు చేస్తున్నారు నాయన. వారి విషయంలో సహాయం చేయండి దేవా. వివాహాల కొరకు బిడ్డలు తండ్రి సరైన జత కొరకు నీ తట్టే చూస్తున్నాను. వారికి గొప్పదైన తండ్రి ఘనకార్యం వారి పట్ల జరిగించండి, ఘనమైన వివాహాలు జరిగించండి ఆయన తండ్రి. అలాగే ఉద్యోగం లేక అనేకులు కట్టుముట్టాడుతున్నారు, పోషణ లేక ఆధారం లేక అనేక ప్రయత్నాలు చేయించున్నారు. వేరే రాష్ట్రాల్లో ఉన్నవారు తండ్రి వారందరినీ కూడా కనికరించండి. చక్కని ఉద్యోగంతో వారిని కనపరచండి. ఇల్లు కనపరిచే వారిని కనపరుస్తానన్నాం నాయన. చక్కని తండ్రి నాయన ప్రభు పనిని ఏర్పాటు చేయమని వేడుకుంటున్నాం తండ్రి నాయన. ఇంకా అనేక మంది యవనస్తులు అయితే అమ్మబాధ చెడుగుడు ఆడుతున్నాడు తండ్రి. వాడి తలపై తండ్రి నీ నాయన పాదంతో చితక త్రొక్కని నీ సిలువతో నాయన ప్రభు పాదం దాని వాడి తలని చితక త్రొక్కి యవనస్తులు వాడు పాడు చేయుటకు, యవనస్తులు తలంపులు పాడు చేయుటకు, యవనస్తులు చుట్టూ వాడు పొంచి ఉంటుండగా ఆయన తండ్రి ఆనాడు ఎలీషా ప్రభు ఎదుగు చుట్టూ సైన్యం ముట్టడి వేయంగా నాయన తండ్రి ఆ శత్రు సైన్యము కన్నా దేవదూతల సైన్యం మీరు పంపిన సైన్యం ఎక్కువని దేవ శిష్టైన దేవాజీకి తెలియజేసిన రీతిగా దుష్టుని కన్నా తండ్రి వాడి సైన్యం కన్నా పరలోక దేవదూతల సైన్యం మీరు మా చుట్టూ ఉంచారు ప్రభా. ప్రతి ఒక్కరు నీ బిడ్డే కాబట్టి నాయన ప్రతి ఒక్క యవ్వనస్తుల చుట్టూ ప్రభా తండ్రి చిన్న వయసు మొదలు వృద్ధులు ప్రతి ఒక్కరి చుట్టూ నీ ఘన సైన్యం దేవదూతల సైన్యంలో ఉంచాను దేవ ప్రభా తండ్రి. ఇటు పాపంలోనికి పడిపోకున్నట్లుగా ప్రభా ప్రతి ఒక్కరి తలంపుల్లోనికి తండ్రి ఇదిగో ప్రవేశించి అనేకులు తండ్రి పాడు చేయటకు కొంచెం సైతాన్ని ఇప్పుడే బంధించండి. వాడి సైన్యం యొక్క కార్యములు పన్నాగం లయపరచండి నేను చేస్తున్నాములో తండ్రి. యవనస్తులు ప్రభా తండ్రి వివాహం కాని వారిని చుట్టూ ఈ ప్రత్యేకమైన దేవదూతలు కావలించండి ఆయన. వారిని తండ్రి భ్రష్టులుగా చేసి మరణపాత్రులుగా చేసి ఆత్మహత్యలు చేసుకునే వారిగా చేస్తున్న అపవాది సైన్యం ఇప్పుడే నాయన ప్రభా మీ ఘన సైన్యుడు పంపి తండ్రి అపవాది సైన్యములకు అపచయము నాశనం వచ్చినట్లుగా సహాయం చేయమని వేస్తే మీ పాదాలను బట్టి వేడుకొచ్చున్నాను నాయన. దేవానికి వందనాలు, స్తోత్రం నాయన. పరిశుద్ధుడ, శక్తివంతుడ, దీర్ఘశాంతుడ, నిత్యము కోపించు నాయన. నరులను దుష్టత్వం బట్టి క్రూరత్వం బట్టి నీ ఆత్మ ఎంతగానో నన్ను మూలుచ్చగా తన్ని దుఃఖపడుతుండగా ప్రభు ఎదుగో న్యాయవంత మీరు తండ్రి ఆ న్యాయం తీర్పు దినం వరకు తండ్రి ఎంతగానో ఓలం పట్టించున్నావు కాబట్టి దేవా యేసయ్య బహుగా ప్రార్థన చేయండి. ఈ లోకంలో కీడును జయించటకు బహుగా ప్రార్థన చేయమని తెలియజేస్తాం నాయన. బహుగా ప్రార్థన చేసేటువంటి ప్రార్థన పనులు లేవనెత్తండి. సమయాన్ని వృధాపు చేసుకునేటువంటి ప్రతి ఒక్కరిని దర్శించండి ఆయన. అనేకులు వారి సమయాన్ని తండ్రి వారినైనా తండ్రి చంపివేసుకుంటున్నారు ఆయన. సమయమును దుర్వినియోగపరచకుండా సమయమును తండ్రి సద్వినియోగం చేసుకునే వారుగా అనేకులను ప్రేరేపించిన పరిశుద్ధాత్ముడ సర్వంతర్యాన్ని మీరే ప్రతి ఒక్కరిని ప్రేరేపించండి. కడవ దినాల్లో గొప్ప ప్రార్థన సైన్యంలో నాయన లేవనట్లుగా లేపబడినట్లుగా సహాయం చేయండి. విజ్ఞాపనకర్త అయిన నీవే ప్రార్థనాత్మను ప్రతి ఒక్కరి మీద కుమ్మరించండి నాయన. దేవా ప్రతి ఒక్క గృహము ఒక ప్రార్థన మందిరం వలె తండ్రి కడవ దినాల్లో గొప్పదైన ఉద్యోగం రగిలింప చేయ పరిశుద్ధాత్మ దేవా యేసయ్య నీకు వందనాలు, స్తోత్రములు నాయన.
దేవా ఇంకా తండ్రి యేసయ్య ప్రభు ఎవరైతే చిక్కులో ఉన్నారో తండ్రి ఇంకో విధములైన వారికి పోషణ దయచేయండి. జీతంలో రాక పెన్షన్ రాకుండా బిడ్డలు తండ్రి ప్రతి ఒక్కరికి జీతం వచ్చినట్లుగా పెన్షన్ వచ్చినట్లుగా వారికి పోషించండి. పోషకుడు వారిని ఆదరించండి ఆయన. వారికి చిక్కులను విడిపించండి. గొప్ప ప్రతి కుటుంబంలో తండ్రి వారి తప్పి అనేకమైన మనస్పర్ధలు కలిగించి తండ్రి అసమాధానంతో నింపుచున్నాడు. ఆర్యములు ఇప్పుడు ఇలా ఏమో చేయమని ఆయన పాదాలను బట్టి వేడుకొచ్చున్నాను ఆయన. భార్య భర్తల మధ్యలో తండ్రి కలహములు తీసివేయండి, సమాధానపరచండి నాయన. దుష్టుల కార్యాలు ఏర్పరచండి దేవా. ప్రతి చోట అనేక చోట్ల మోసములు తండ్రి ఘోర కృత్యాలు జరుగుతున్నాను ఆయన దేవా తండ్రి. దుష్టుల కార్యములు లయపరచండి దేవా తండ్రి యేసయ్య తండ్రి. మనుషులు పాపంలో పడవేస్తున్న పాపమును ప్రేరేపించేటువంటి సాధనాలన్నిటినీ కూడా తండ్రి యేసునామమున తండ్రి ఆపివేయండి. మనుషుల్ని శోధించి పాపంలో పడవేసే సాధనాలన్నిటినీ కూడా ప్రభా నాన్న తండ్రి మీరు ఆపివేసే కాలం, లయపరిచే కాలం దగ్గరే ఉన్నది కాబట్టి దేవా తండ్రి ప్రభా ఈ ఉగ్రత కాలం రాకముందే ప్రతి ఒక్కరు తండ్రి ఒకరి మార్గం వారికి చక్కగా అనిపించినప్పుడు అది నాశనంకి తీసుకెళ్తుందన్నా దేవా ప్రభా తండ్రి. అటు నాశనం వెళ్ళే వరకు కాకుండా నీ గద్దెంపులకు శిక్షలకు లోబడి తండ్రి ప్రభా మమ్మల్ని మా మార్గాలు చక్కబెట్టుకునే వాళ్ళు ప్రతి ఒక్కరిని నన్ను ఉంచమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు వందనాలు స్తోత్రం వేసే తండ్రి. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు తృప్తిపరచబడుతున్నాం. నీ నీతి కొరకు ఆకలి పగలని దప్పులు కలిగిన వారిని అనేకలు వచ్చాను ఆయన. నీ నీతిని రాజ్యాలు వెతికే వారిని అనేకలు ప్రేరేపించిన పరిశోధనలు ప్రతి ఒక్కరిని విశ్వాసంతో నింపండి నాయన తండ్రి. దేవా ప్రభా నీకు వందనాలు స్తోత్రం వేసయ్యా. దేవా నీ సన్నిధి అంటే నిర్లక్ష్యము, నేను స్తుతించని దుస్థితి, నీ ప్రభు చూడనటువంటి దుస్థితి, నీతో మాట్లాడినటువంటి దుస్థితి ప్రతి ఒక్కరికి తండ్రి దూరపరచండి. ప్రతి ఒక్కరు నీ పని మీద ఉండగల భాగం బట్టి దేవా నీకు వందనాలు అనేసి ప్రభా. ఇంకా అనేకులు తండ్రి ఇంకా ప్రాంతాంశాలు కోరిన వారు ప్రాంతాల మీద మీ ఆమోద ముద్ర వేయండి. రాత నెరవేరు కోరుతున్నాను. రాయబడిన అంశాలన్నింటినీ కూడా నెరవేర్చండి. కొత్తగా నూతనంగా రక్షణ పొందిన బిడ్డలు ఆ రక్షణలో ఎదగల భాగ్యం ఇవ్వండి. వాక్యంలో ప్రాంతంలో నీతో సహవాసాలు ఎదగల భాగ్యం ఇవ్వని వేడుకుంటున్నాం తండ్రి. నీకు నాలుగు స్తోత్రం యేసయ్యా. వివాహ ప్రయత్నాల కొరకున్న మా బిడ్డలకు మీరే తోడుండండి నాయన తండ్రి యేసయ్యా. దేవా తండ్రి ప్రభా ప్రైవేట్ సంస్థలు పనిచేసే వాళ్ళు అనేక ఉద్యోగాలు పోగొట్టుకుని ఉన్నారు. వారికి ఒక తండ్రి సమయం ఇచ్చినాను మీరే తండ్రి. వారికి ఒక ఆదాయ మార్గం తెలియజేయమని వేడుకుంటున్నాను ఆయన. నీకు వందనాలు స్తోత్రం యేసయ్యా. జ్ఞానం కొరకు తండ్రి ఎవరైతే నీ తడిచొచ్చు వారి నన్ను బుద్ధి జ్ఞానాన్ని ఎందుకు గుప్తమైనది నీ జ్ఞానంతో విడాన్ని నింపడిన అనేకులు పరీక్ష రాస్తున్న విద్యార్థులైన వారిని తడిచొచ్చున్నారు. వారికి చక్కనైన ఉత్తీర్ణత దయచేయండి. వారికి ఘనమైన భవిష్యత్తుని ఇచ్చిన నా ప్రభు వారు ఆశించిన తండ్రి చదువును ఉద్యోగములు వారికి దయచేయమని వేడుకుంటున్నాం దేవా. నేను నమ్మి విద్య నేర్చుకున్న పండితుని కాబట్టి నాయన ఈ మహిమార్థమే ప్రతి ఒక్కరిని తండ్రి ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. అనేకలు మారు మనసు లేని వారు ఉన్నారు తండ్రి. ఆ మారు మనసు లేని బిడ్డల విషయంలో తండ్రి నాయన మీరే సహాయం చేసి దేవా ప్రభు ఎదుగో వారికి తండ్రి పరిశుద్ధాత్మ దేవాన్ని దర్శించండి, వారిని రక్షించండి ఆయన. వారి ఇంకా హృదయాన్ని కఠినపరుచుకుని నీ నుంచి దూరం అవ్వకుండా దేవా ఇప్పుడైనా తండ్రి మార్పు పొందాలనేటువంటి అనా తండ్రి వేసి వారికి మీరే తండ్రి వారి మార్గం ఏడల అసహ్యత పుట్టించి వారి చెడు మార్గం ఏడల అసహ్యత పుట్టించిన తండ్రి ప్రభా మీరే దేవా తండ్రి వేసేయ వారికి మీరే నన్ను సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. నీకు వందనాలు. మీరే వారి నన్ను కఠిన హృదయాన్ని మీ వాక్యంతో మెత్తన చేయమని కఠిన హృదయం తీసివేసి రాతి మాంసములు గల హృదయాన్ని దాచేమని వేడుకుంటున్నాను ఆయన. అలాగే దేవా పరిశుద్ధుల తండ్రి ఇంకా తండ్రి అనేకులు ప్రభుత్వ గృహ నిర్మాణాలు నిర్మించుకుంటున్నారు. వారికి సహాయాన్ని గ్రహించండి ఆయన. యేసయ్య వారి గృహ నిర్మాణాలను సంపూర్తి చేసి మహిమట్టుకున్నట్టు నీకు వందనాలు ప్రభు. అలాగే దేవా తండ్రి ఇంకా ప్రభు విద్యార్థులు ఇంకా ప్రభు తండ్రి ఇంటికి దూరంగా ఉన్న చిన్నారుల విషయంలో కూడా మీరే తండ్రి
తల్లిదండ్రులు లోబడి వారిగా ఉంచండి. వాళ్ళ పెంకితనము మొండితనము తీసివేసి తల్లిదండ్రులు మాట వినేవారుగా చిన్న బిడ్డలు ఉంచండి. నీ దయ్యందరూ మనుషుల దయ్యాన్ని భాగ్యము జ్ఞానమందరూ వయసు అలాగే తండ్రి ప్రభు కుటుంబ సమస్యలతో ప్రభు సమాధానం లేని భార్య భర్తల విషయాలు ఏ సహాయం చేయండి. అవసరమైన భర్తలు తండ్రి ఒకరినొకరు సంరక్షించుకోవాలన్నా తండ్రి వారి నమ్మక ద్రోహం చేసేవారిగా ఒకరినొకరు ఉండకుండా ప్రభు మీ గద్దెంపు ఈ భయం వరకు నాయన నీకు వందనాలు స్తోత్రం నాయన. అదంతో ప్రతి ఒక్కరిని కూడా విమోచించండి. రుణములన్నిటిని తీర్చుకుంటూ చేయండి ఆయన. వందనాలు స్తోత్రం లేసి రాజా. అలాగే ప్రభు గర్భిణీ స్త్రీల విషయంలో కూడా తండ్రి సుఖమైన కాన్పునివ్వండి. బాలింతలకు చక్కని ఆరోగ్యం ఇవ్వండి. చంటి బిడ్డలకు ఆరోగ్యం ఇవ్వండి. ఈ వయసు బారిన పడకుండా కాపుదలు అనుకరించండి ఆయన. మీకు వందనాలు ప్రభు. అనేకులు చదువుకున్న విద్యార్థులు ప్రభు ఉద్యోగాలకు రోడ్ల మీద తిరుగుతున్నారు. వారికి మీరు యొక్క సహాయం అనుగ్రహించండి. వివాహం విషయాల్లో అనేకులు ఇతర విషయాలు మోసపోయిన కుమార్తెలు వారి విషయంలో మీరే న్యాయం జరిగించండి ఆయన. తండ్రి ప్రభు ఎదుగో తండ్రి మీకు వందనాలు స్తోత్రం. ప్రతి ఒక్కరి పనిపాట్ల వృత్తి వ్యాపారాలు ఉద్యోగాలు తోడండి. ఎదుగుదల ఆశీర్వాదంగా ఇచ్చేయండి. అన్నిటికన్నా ముఖ్యంగా నీతో సహవాసం నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరిని కాపాడండి నాయన. దేవానికి వందనాలు స్తోత్రం వేసుకోవచ్చు. పని ఆరాధన కుటుంబాలు ఉన్న తండ్రి వారి విషయంలో కూడా ద్వారం తెరవండి. మీరే దర్శించిన వారికి నేను ఆ సృష్టి ఆరాధన విగ్రహారాధన నుంచి విడిపించి ప్రభు ఉదైన తండ్రి మారు మనసు రక్షణ వారి కుటుంబాలకు దయచేయండి ఆయన. రక్షణ త్రోసిపుచ్చుకునే వారు ఉండకుండా తండ్రి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుని నామమును అంగీకరించి ఆత్మరక్షణ పొందుకోగల భాగ్యం దేవానికి వందనాలు ప్రభు. అనేకులు తండ్రి చిత్తకు విరుద్ధమైన మార్గంలో ఉంటున్నారు. వారి విషయంలో తండ్రి రెండు పడవలు కావాలనేటువంటి దూరం నుండి విడిపించండి దేవా ఆయన. తండ్రి ఏసయ్య లోకమైన పాపమైన శరీరం సాతానికి మీరు విడిపించి జయం అనుగ్రహించమని వేడుకుంటున్నాను ఆయన. వృద్ధులైన వారికి ఆరోగ్యము ఇవ్వండి. శాంతి సమాధానం ఇవ్వండి. మన సేవ చేసిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని దాసులమైన మమ్మలను జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యం ఆయుష్కాలంతో నింపిన ఆయన కాపుతలు అనుగ్రహించి తండ్రి నీ పరిచయం కొనసాగించేటువంటి ఆత్మ బలముతో ఆత్మ వరముల ఫలములు మాకు అనుగ్రహించండి. అనేకులకు దీవెనకరంగా నీ దాసుని సేవకుని కుటుంబాన్ని ఉంచండి ఆయన. ప్రభునికి వందనాలు ప్రభు. దేవా సహాయం చేయండి. ప్రభు ఈ నెల ఆఖరిలో తండ్రి జరగబోయే 3 రోజుల ప్రత్యేక ప్రార్థనలో తండ్రి యేసయ్య నాయన ప్రభు మీరే ఘనమైన రీతిగా జరిగించండి. నిశ్చితమైన రీతిగా నీ మహిమార్థమైన అనేకులు తండ్రి ఆత్మీయంగా ప్రభు తన వాక్యం సరిదిద్దడానికి దేవా ప్రార్థనలు నన్ను దీవెనకరంగా ఉంచండి ఆయన. ప్రతిదినము జరుగుతున్న ఆన్లైన్ ప్రార్థనలు కూడా దీవించండి. ప్రతిదినము సన్నిధి స్త్రీలు వచ్చి ప్రభు తండ్రి ప్రభు అనేక అంశాలు అయితే ప్రార్థించేటువంటి వీలు ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రతికూల పరిస్థితులు మీరే తొలగింపు చేయండి ఆయన. ప్రతి ఒక్క సేవకురాన్ని గొప్పదైన పనిని కల్పించండి దేవా. అనేక ఆత్మల పంట కొయ్యల భాగ్యం ప్రతి ఒక్క సేవకురానికి కలువు కాలం తెగులు కాలం ఈ ప్రతికూల కాలంలో సైతం దయచేయమని వేడుకుంటున్నాను. ముఖ్యంగా విషయంలో చిక్కులు కోటు సమస్యలు అన్నింటి విడుదల గురించి జయం అనుగ్రహించి నీ చిత్తము న్యాయం మాకు తండ్రి దానంగా ఇచ్చి ప్రభు దేవని చిత్తానుసారంగా సమస్తంలో జరిగించమని ప్రభు తల్లి మిషాన్ని ఇంకా వృద్ధులను తీసుకురండి. అలాగే ఇతర మిషనరీ పరిచయాలు దీవించండి. సర్వదేశాలకు నీ సువార్తను రాకడ వార్తని వాక్యం పంపి అనేకలు వెలిగించి బాగు చేసి వారు మనసు అనుభవం ధరలోనికి నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్కరి తలంపులకు నాయన తండ్రి కావాలి ఉండండి. పరిశుద్ధాత్మ దేవ తండ్రి దూతలు కావాలి వంటలుగా ఉంచండి. దుష్టుడు చలనగే కొద్ది వాడిని తండ్రి ఈ వాక్యం అనేది శుద్ధితో తండ్రి వాడి తలని చితక త్రక్కండి దేవా. నీకు వందనాలు స్తోత్రము తండ్రి. ప్రతి గొప్ప ప్రార్థన అంశాలన్నింటినీ రాయబడిన అంశాలన్నింటినీ కూడా మీరు నెరవేర్చండి. గొప్ప సాక్షులు అనేకలు ఉంచండి. లైవ్లో ఏకీభవించి ప్రతి ఒక్కరి హృదయవాంఛలు వారి ప్రార్థన అవసరాలన్నీ కూడా నెరవేర్చండి ఆయన తండ్రి. నాయన ప్రభ ఇలా అక్కడ సమీపం కాబట్టి ప్రతి ఒక్క ఆత్మని కూడా తండ్రి అలంకరింప చేయండి తండ్రి. బుద్ధిగల కన్నికలుగా నీ ఆత్మను పొందుకునే భాగ్యం ఇవ్వండి. లోకము దానిలో సమస్య నాకు వద్దు ఏసే చాలనుకునే వారిగా
లోకమును పెంటగా ఎంచుకున్నటువంటి అనుభవానికి నడిపించమని, ముదుగల కన్నికలుగా నీ ఆత్మను ప్రతి దినము సంపాదించుకోవాలి భాగ్యం దయచేయమని వరుడుగా నన్ను యేసునామమున ప్రార్థన అడుగుచున్నాను పరమ తండ్రి. ప్రార్థించిన మనము స్తుతిద్దామని కొంతసేపు. యేసయ్య, ఈ సమయాన్ని మీరు మాకు ఇచ్చిన తండ్రి స్తోత్రం నాయన. నేను స్తుతించగల వరుసలో ఉంచిన దేవా స్తోత్రాలు తండ్రి. నాయన ప్రభు, ఇదిగో నేను చూడగల కళలు మాకు ఇచ్చిన తండ్రి స్తోత్రాలు నాయన. నోరు తెరిచి ప్రార్థించగల కృపనిచ్చిన తండ్రి వందనాలు ప్రభు. పరిశుద్ధాత్మదేవ, మీరు ఇక్కడే ఉండి దేవా తండ్రి భారంతో నింపి ప్రార్థింపజేసిన తండ్రి స్తోత్రాలు నాయన. ప్రతి ఒక్కరిని కూడా భారంతో నేను ప్రార్థించగల భాగ్యం ఇచ్చిన తండ్రి స్తోత్రాలు దేవా. అన్ని అంశంలో నెరవేర్చిన తండ్రి స్తోత్రం. చేయబడిన ప్రార్థన అంశాలు నెరవేర్చిన తండ్రి యేసయ్య వందనాలు. రాయబడిన అంశాల నెరవేర్పులను తీసుకొచ్చిన తండ్రి స్తోత్రం. నా తండ్రి విడబడిన అంశంలో కూడా నెరవేర్చిన తండ్రి స్తోత్రం. విడిచిమర్చిన అంశంలో కూడా నెరవేర్చిన దేవా వందనాలు. ప్రతి దినము నాయన తండ్రి అక్కడ వచ్చే వరకు నీ సన్నిధిలో ఉండాలి భాగ్యం ఇచ్చిన తండ్రి స్తోత్రం. ఈ శరత్తులు ఆత్మీయంగా మాకు అందిస్తున్న తండ్రి స్తోత్రం. ఈ రూపంలో మనం మార్చిన తండ్రి స్తోత్రం. ఈ పని మరగపోకుండా వార్తలు ప్రచురించుకున్నాను తండ్రి. ఫస్ట్ వార్తకులుగా మమ్మల్ని వచ్చిన తండ్రి స్తోత్రం. ఈ స్తుతులు స్తోత్రములు త్వరగా నన్ను యేసునామమున చెల్లించినాను పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థించి స్తుతించిన మనం కొద్ది నిమిషాలు మౌనంగా కనబడదామండి. దేవా, నాకు కనబడము, నాతో మాట్లాడము, అందరికీ కనబడము, అందరితో మాట్లాడము. ఆమేన్. దేవానికి వందనాలు స్తోత్రం ప్రభు. వాగ్దానకర్తవు నమ్మదగిన వాణిగా కనిపించిన తండ్రి, వాగ్దానం చేస్తున్నట్టుగా తండ్రి దిగి వచ్చిన దేవానికి వందనాలు. మరి ఒక దినము రేపటి దినము ఇదిగో ఆదివారం పునరుద్ధాన దినమున ప్రభు నా ఆత్మతో సత్యంతో ఆరాధించే వారిగా ప్రతి ఒక్క కుటుంబంలో ఆకర్షించుకున్న దేవా తండ్రి దేవాలయ ఆరాధనలోకి వచ్చిన భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని ఆయన తండ్రి ఈరోజే తండ్రి ప్రతి ఒక్కరిని అటు సిద్ధపడుతూ నింపమని దేవని రాక కొరకు ప్రతి ఒక్కరిని ఘనముగా నీ వాక్యం అనే శృతితో మెత్తని చేసి ప్రభు పెండ్లి కుమారుడు నీకు తగిన పెండ్లి కుమార్తెలుగా ప్రతి ఒక్కరిని సిద్ధం చేయమని పెండ్లి కుమారుడుగా నన్ను యేసునామమున ప్రార్థన అడుగుచున్నాను పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు నెరవేరును గాక. నమస్కారం నేడు మాకు దయచేయి. మా ఇళ్ళ ప్రార్థన చేసిన మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము. అమ్మ శోధనలోకి తేకీను తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ప్రభు రక్తము జయము, అపవాది క్రియలకు నయము. ప్రభు రక్తము జయము, అపవాది క్రియలకు నయము. ప్రభు రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వ్యవస్థను ఆరంభించిన తండ్రి సమాధానాధిపతిగా దిగి వచ్చిన యేసు వారి కృప ప్రతి ఒక్కరిని ఆదరిస్తూ బలపరిచిన ఆధారకర్తైన పరిశుద్ధాత్మమైన అన్యోన్య సహవాసం ప్రతి ఒక్క కుటుంబానికి తోడైంది. ప్రతి కుటుంబంలో సంతోష సమాధానము దయచేసి ఆత్మఫలములు బలములతో నింపి పెండ్లి కుమార్తెలుగా సిద్ధం చేసి మేఘమెక్కగల దీవెన దానిత త్రియక దేవుడు దయచేసి మహిమ పొందుకునే గాక. ఆమేన్. మరొక